ప్రభావతిని భయపెట్టాలని లాయర్ని పిలిపించిన సత్యం బయటపడ్డ రోహిణి మనోజ్ బండారం చేసిన తప్పుని తెలుసుకొని మీనాని క్షమాపణ అడిగిన ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. తను తప్పు చేసిన మీనా అనే మాటలు అంటూ ఉండడంతో ఇక సత్యం అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక వెంటనే సత్యం బయటికి వెళ్ళి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అది విని బాలు అయితే ఎవరికి నాన్న ఫోన్ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే ఎవరికి చెయ్యాలో వాళ్ళకే చేశాన్రా, ఇప్పటి వరకు కూడా నాకు ఆ ఉద్దేశం లేదు. ఎప్పుడైతే తను చేసిన తప్పుని సమర్థించుకొని మీనా అనే మాటలు అంటున్నా ఇలాంటి మనిషికి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే బుద్ధి చెప్పాలని ఒకరికి ఫోన్ చేశాను, వాళ్ళు వస్తున్నారు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక ఆ మాట విని బాలు అయితే ఎవరు నాన్న, అమ్మని భయపెట్టేదెవరు అని బాలు అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక ఇదంతా విని ప్రభావతి ఎవరిని పిలిపిస్తున్నారు మీరు? నేను ఎవ్వరికి భయపడను, నాకెవ్వరికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. అసలు ఇంట్లో గొడవలు జరగడానికి కారణం మీనానే అని ఇంకా రెచ్చిపోతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక రవి శృతి ఇద్దరు కూడా ఏంటమ్మా నువ్వు, ఇంత జరిగినా కూడా కనీసం నీకు బుద్ధి కూడా రాలేదా అని అడుగుతూ ఉంటాడు రవి. ఏంట్రా బుద్ధి గిద్ది అంటున్నావు, ఎలా ఉంది ఒళ్ళు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అయితే రవి అన్న దాంట్లో తప్పేముంది, కొడుకుగా తను అడిగాడు, నేను అడగలేదు కోడలిగా, అంతే తేడా అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే రోహిణి అయితే ఎందుకు అత్తయ్య గారిని అందరూ కూడా అలా టార్గెట్ చేస్తున్నారు, పాపం అత్తయ్య గారు చేసిన తప్పేముంది అని రోహిణి అంటూ ఉంటుంది. తప్పొప్పుల గురించి నువ్వే మాట్లాడాలి మరి అని బాలు అంటూ ఉంటాడు. ఇక ఆపుతారా మీరు, ఈ ఇంట్లో ఇంకెప్పుడు కూడా గొడవలు జరగకుండా నేను చూస్తాను అని సత్యం అంటూ ఉంటాడు. అప్పుడే ప్రభావతితో మనోజ్ అయితే పక్కకు వచ్చి ఏంటమ్మా నాన్న ఏం చేయబోతున్నాడు, ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్నాడు, ఏమై ఉంటుంది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక నాకేం తెలుసురా, మీ నాన్న ఏం చేస్తున్నాడో నాకేం తెలుసు, ఎవరు వస్తున్నారో నన్ను భయపెడతారంట, ఎలా భయపెడతారో ఎందుకు భయపెడతారో నేను చూస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక బాలుతో మీనా అయితే ఏంటండి ఇది, మావయ్య గారేంటి ఇలా మాట్లాడుతున్నారు, అసలు మన ఇంటికి ఎవరు వస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది మీనా. నాకేం తెలుసు మీనా, మా నాన్న ఫోన్లో వెంటనే రండి అన్నారు, అప్పుడే నాకు వినిపించింది తప్ప ఎవరన్నది కూడా నాకు తెలీదు, అసలు ఎవరు వస్తున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే ఇంతలో కామాక్షి అయితే వస్తుంది. నువ్వు ఫోన్ చేసింది కామాక్షికి అత్తక అని అడుగుతూ ఉంటాడు బాలు సత్యాన్ని. అప్పుడే ఫోన్ ఎవరు చేశారు, నాకెవరు ఫోన్ చేయలేదే అని అంటూ ఉంటుంది కామాక్షి. నువ్వు మా నాన్న ఫోన్ చేస్తే రాలేదా కామాక్షి అత్త అని అడుగుతూ ఉంటే లేదురా, మీ నాన్న ఫోన్ చేస్తే నేనేమీ రాలేదు, నాకు రావాలనిపించింది నేను వచ్చాను అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని అసలు ఏమై ఉంటుంది, నాన్న ఎవరికి ఫోన్ చేస్తుంటారు అని బాలు కూడా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే కామాక్షి అయితే మీరు ఎవరి గురించో ఎదురు చూస్తున్నట్టున్నారు, ఎవరి గురించి అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. అప్పుడే ఇంకా రోహిణి మనోజ్కి ఫోన్ అయితే వస్తుంది. ఫర్నిచర్ షాప్లో ఫర్నిచర్ లోడ్ వచ్చిందని రావడంతో ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత ఇక ఇంటికి ఒక కార్లో లాయర్ అయితే వస్తాడు. ఇక లాయర్ని చూసి ఒక్కసారి బాలు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇతన్ని ఎక్కడో చూశానే అని బాలు అనుకుంటూ ఉంటాడు. నాన్న నువ్వు పిలిపిస్తుంది లాయర్నా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక అవునరా నేను పిలిపించింది లాయర్ని అని అంటూ ఉంటాడు సత్యం. ఇప్పుడు లాయర్ ఎందుకన్నయ్యా, ఈ ఇంటిని ముక్కలు చేస్తున్నావా, ఎవరికి వాళ్ళకి ఇచ్చేసి వేరే పడిపోతున్నారా ఏంటి అని అంటూ ఉంటే కాసేపు ఆగుతావా కామాక్షి అని అంటూ ఉంటాడు సత్యం. ఏంటోదినా అన్నయ్య అంత సీరియస్గా ఉన్నాడు, అసలు అన్నయ్య ఏం చేయబోతున్నాడు అని అడుగుతూ ఉంటే ఏమో నాకేం తెలుసు, లాయర్ ఎందుకు వచ్చాడో అని ప్రభావతి అంటూ ఉంటుంది. రండి లాయర్ గారు, నేనే మీకు ఫోన్ చేశాను, మా రంగారావు మీ పేరు మీ నెంబరు ఇచ్చాడు అని అంటూ ఉంటే ఏంటి మా రంగా ఇచ్చాడా, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి రంగా అని అనుకుంటూ ఉంటుంది కామాక్షి. ఏంటి మీ ప్రాబ్లం అని అంటూ ఉంటే మా ఆవిడతో నాకు చాలా ప్రాబ్లంగా ఉంది సార్, అందుకని నేను తనకి విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నాను అని అంటూ షాక్ ఇస్తాడు.
సత్యమైతే ఇక సత్యం ఇచ్చిన షాక్కి అప్పుడే ప్రభావతి అయితే అలా స్టన్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే ఇక మీనా అయితే, మావయ్య ఏం మాట్లాడుతున్నారు మావయ్య, మీరు అత్తయ్యకి విడాకులు ఇవ్వడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది. నీకు తెలీదమ్మా, నేనిక ఇలాంటి దాంతో వేగలేను. ఇంత తప్పు చేసి కూడా తను మాత్రం ఇంత కూడా బాధపడకుండా తిరిగి నీ మీదకి బంగారం విసిరి కొట్టింది. టిఫిన్ చేసేటప్పుడు మళ్ళీ నిన్ను నోటికొచ్చినట్లు తిడుతుంది. నన్ను దాన్ని నువ్వే విడదీశావని నిన్నెన్ని మాటలంది. అంటే తను చేసింది మాత్రం తప్పు కాదు. ఆ తప్పుని నిరూపించినందుకు నీది తప్పు అంటుంది. అందుకని ఇక ఇలాంటి దానితో నేను వేగలేను, అందుకని లాయర్ని పిలిపించాను అని అంటూ ఉంటే అప్పుడే లాయర్ అయితే, అసలు గొడవ ఏం జరిగిందో చెప్పండి అని అంటూ ఉంటాడు లాయర్ అయితే. అప్పుడే ప్రభావతి అయితే, ఏంటండి మీరు ఇన్ని సంవత్సరాల మన బంధాన్ని విడాకులతో తెంపేయాలని చూస్తున్నారా? లాయర్ గారు, విడాకులొద్దు, ఏమీ వద్దు, ఆయన ఏదో అలా చెప్తారు అంతే, మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక లాయర్ గారు, మిమ్మల్ని పిలిపించింది నేను. అసలు నా భార్యకి విడాకులు ఎందుకు ఇస్తున్నానో మీకు కారణం చెప్తాను వినండి అని జరిగిందంతా కూడా చెప్తాడు. అప్పుడే ఇక ఆ మాట విని, ఖచ్చితంగా మీకు విడాకులు వచ్చేస్తాయి సత్యం గారు, ఎందుకంటే 100% ఆవిడదే తప్పు. పైగా ఆవిడ చేసింది దొంగతనం, ఆ కొడుక్కి సమర్థిస్తూ చేసింది. అది ఆ నిందని మళ్ళీ చిన్న కోడలు పుట్టింటి మీదకి నెట్టింది. చిన్న కోడల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. చూడమ్మా, నువ్వేనా ఆవిడ చిన్న కోడలివి అని మీనాని అడుగుతూ ఉంటాడు. అవునండి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక బాలు అయితే, ఏంటండి చిన్న కోడలు ఏం చెయ్యాలి అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక ఆ మాట విని లాయర్ అయితే, ఏం లేదు బాబు, చెయ్యాల్సింది ఏమీ లేదు, చెయ్యాల్సింది ఒకే ఒక్క పని. అదేంటో తెలుసా? మీ ఆవిడ కూడా మీ అమ్మగారి మీద కేసు పెట్టొచ్చు. తన నగల్ని కొట్టేసి తిరిగి తననే నిందిస్తుందని, తన పుట్టింటి వాళ్ళని కూడా హింసిస్తూ మాట్లాడుతుందని, తనని అవమానిస్తుందని మీ అమ్మ మీద రివర్స్లో కేసు వేయొచ్చు అని అంటూ లాయర్ అయితే సలహా ఇస్తాడు. మీనా, నువ్వు కూడా మా అమ్మ మీద కేసు పెట్టొచ్చంట అని అంటూ ఉంటాడు. బాలు అయితే, వదినో, ఇదేదో నీ మెడకి ఉరిలాగే బీసుకునేటట్టుంది అని అంటూ ఉంటుంది కామాక్షి. ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. రే రవి, ఏంట్రా అలా చూస్తున్నావు, మీ నాన్నకి చెప్పరా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏం చెప్పాలంటే, మీనాని అస్సలు కూడా గౌరవించదు, కోడల్ని కోడల్లాగే చూడదు, కోడల్లా కాదు కదా పురుక్కన్నా హీనంగా కూడా చూస్తారు అని శృతి అయితే ఇంకా చెప్తూ ఉంటుంది. అప్పుడే, అమ్మో, ఇంకా మీనానేనయ్యో, నువ్వు మీ కోడల మీద మీ అత్తగారి మీద ఏదైనా చెప్పొచ్చంటే మీనా ఏమీ మాట్లాడలేదు. కానీ వామ్మో, నీ ఆఖరి కోడలు శృతి ఉందే, అమ్మో చాలా డేంజరు, చూసావా లాయర్కి ఎలా చెప్పేసిందో అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడు ఇంకా అక్కడికి వస్తారు రోహిణి, మనోజ్ ఇద్దరు కూడా. ఇక రోహిణి, మనోజు లోపలికి వచ్చిన తర్వాత ఇక వాళ్ళని చూసి లాయర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళు కూడా లాయర్ని చూసి షాక్ అయిపోతూ ఇక ఇద్దరు, ఏంటి మనోజ్, ఇతను ఇక్కడికి వచ్చాడేంటి, మనం కల్పన డబ్బులు తీసుకొని వీళ్ళకి ఇవ్వకుండా దాచేసిన విషయాన్ని బయట పెట్టేశాడా ఏంటి అని రోహిణి అయితే అంటూ ఉంటుంది మనోజ్తో. అప్పుడే ఇక మనోజ్ అయితే, వామ్మో, నాకైతే భయంగా ఉంది, మనం ఇక్కడ నుంచి ఇప్పుడు వెళ్ళిపోదాం బయటికి అని ఇద్దరు కూడా ఇక వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే ఇక లాయర్ అయితే, ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, మీరు ఆ రోజు కల్పన దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళే కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని బాలు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. కల్పన అంటే ఫారెన్ అమ్మ లాయర్ ఇతను అని అనుకుంటూ ఉంటాడు బాలు. లేదు సార్, అసలు మీరెవరో నాకు తెలీదు, మిమ్మల్ని ఇదే ఫస్ట్ టైం చూడడం. ఎవరు మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో, పోలీస్ స్టేషన్ ఏంటి, డబ్బులేంటి, కల్పన ఏంటి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే ఇంకా, సార్ మీరు ఫారిన్ అమ్మ లాయర్ కదా, ఆ రోజు నా చేత ఏదో స్థలం కేసులో సాక్షి సంతకం కూడా పెట్టించారు అని అంటూ ఉంటే, అది స్థలం కేసు కాదు, ఇదిగో వీళ్ళిద్దరి కేసే సాక్షి సంతకం పెట్టించింది. ఇతను ఉన్నాడు కదా,
ఇతను ఒక అమ్మాయిని ప్రేమించాడట. ఆ ప్రేమించిన అమ్మాయి ఇతను దగ్గర వీళ్ళ నాన్న రిటైర్మెంట్ డబ్బులన్నీ కొట్టేసి పారిపోయిందంట. ఆ అమ్మాయి మళ్ళీ ఇండియాకి తిరిగి వస్తే తనని పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి ముక్కు పిండి మరి ఇదిగో ఈ అమ్మాయే వసూలు చేసింది. ఆ అమ్మాయిని కెనడా వెళ్ళనివ్వనని కోర్టుకి వెళ్తామని చెప్పి వడ్డీతో సహా ముక్కుపిండి మరీ వసూలు చేసింది. 45 లక్షలు స్పాట్లోనే ఇతని అకౌంట్కి కొట్టేసింది. ఆ కెనడా నుంచి వచ్చిన కల్పన ఆవిడ నన్ను లాయర్గా ఇక్కడ పెట్టుకుంది అని అంటూ ఉంటాడు లాయర్. అయితే ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక షాక్ అయిపోతూ ఉండగా, నాన్నోయ్ ఇది విన్నావా? నువ్వు అమ్మని భయపెట్టడానికి లాయర్ని పిలిపించావు, కానీ ఆ లాయర్ రావడం వల్ల ఇక్కడ ఎంత పెద్ద నిజం బయటపడిందో. అసలు ఏంటి నాన్న ఇది? అంటే నీ రిటైర్మెంట్ డబ్బులు తిరిగి వచ్చేస్తే ఈ మొగుడు పెళ్ళం ఇద్దరూ కలిపి వాళ్ళ నాన్న మలేషియా నుంచి పంపించాడని చెప్పి నాటకమాడి ఫర్నిచర్ షాప్ పెట్టారు నాన్న అని అంటూ ఉంటాడు బాలు. అయితే అసలు ఇంత క్రైమ్ చేస్తారా? మా డబ్బులు కూడా మీరే మింగేస్తారా? మనోజ్ అంటే అనుకోవచ్చు, అంటే రోహిణి కూడా డబ్బులు మింగేసేదే ఇంత మోసమా, ఇంత దగానా అని అంటూ ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది శృతి. రవి పద వీళ్ళిద్దరి మీద కోర్టులో కేసు వేద్దాము అని అంటూ శృతి అయితే రవితో అంటూ ఉంటుంది, అవునమ్మా మీరు చెప్పేది నిజమే, మీకు రావాల్సిన వాటాని కూడా వీళ్ళిద్దరే మింగేసి చేసింది క్రైమ్ కిందే వస్తుంది, మీరు కేసు వేయొచ్చు అని లాయర్ అంటూ ఉంటాడు. చూసారా ఆంటీ, మీరేమో మీ పెద్ద కొడుకు చేసే తప్పుల్ని సమర్థించుకుంటూ వస్తున్నారు. మీరు మీ పెద్ద కొడుకు చేసే తప్పుల్ని కూడా సమర్థించుకొస్తూ పైగా మీనాని తిడుతున్నారు. మీనా మాత్రం మీ గురించి ఎప్పుడు మంచిగానే ఆలోచిస్తుంది, ఈ ఇంటి గురించి ఆలోచిస్తుంది. కానీ మీరు ఎంతో గొప్పవాళ్ళు, మహానుభావులు, మంచివాళ్ళు అనుకున్న మీ కొడుకు కోడలు మిమ్మల్ని ఎంత మోసం చేశారో తెలుసా? చూసారా అని అడుగుతూ ఉంటే, నాకు తెలిసి దీనికి కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది అని సత్యం అంటూ ఉంటాడు. అప్పుడే ప్రభావతి అయితే, నిజంగా మీ మీద ఒట్టేసి చెప్తున్నానండి, ఈ డబ్బుల గురించి నాకు తెలీదు అని వెళ్ళి మనోజ్ని చితకబాదుతుంది ప్రభావతి. అప్పుడే ఇక మనోజ్ అయితే, అమ్మా నన్ను క్షమించమ్మా, అది ఏం జరిగిందంటే అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే, రే నీకోసం నేను వీళ్లతో ఎన్ని మాటలు పడ్డాన్రా, చివరికి ఇంటి కోడలు నగలు కూడా నీకోసం దొంగతనం చేసి ఆ మీనానే ఎదురు తిడుతున్నాను కదరా, కానీ నువ్వు ఇంత మోసం చేస్తావా నన్ను అని అంటూ ఉంటుంది ప్రభావతి. నన్ను క్షమించమ్మా, నేను కావాలని మోసం చేయలేదు, నాకు జాబ్ రావటం లేదని రోహిణియే ఈ డబ్బులతో బిజినెస్ పెట్టి ఆ బిజినెస్ పైకి వచ్చాక వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేద్దాము, ఇప్పుడైతే మళ్ళీ బాలు రవి ఇద్దరు వాటాలు అడుగుతారు కదా, వాళ్ళకి వాటాలు ఇవ్వాలి కదా అని చెప్పి అని అంది, అందుకని ఇలా చేశాను అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని ఒక్కసారి కోపంతో రగిలిపోతూ ఉంటాడు సత్యమైతే. చూసావా కోటీశ్వరాలు కోడలు ఎలా అబద్ధమాడిందో? తను అసలు నాకు తెలిసి కోటీశ్వరాలు అయి ఉండదు, ముందు వెనక ఆలోచించకుండా నువ్వు కోటీశ్వరాలు అని తను చెప్పంగానే మనోజ్ గడికి ఇచ్చి పెళ్లి చేసేసావు. పెళ్ళికి పుట్టింటి నుంచి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా రాలేదు, ఇప్పటి వరకు కూడా ఒక్కళ్ళు కూడా పుట్టింటి తరపున వచ్చి పలకరించిన వాళ్ళు లేరు. మలేషియా నుంచి మావయ్య అంటూ వచ్చాడు, 2 రోజులు ఆగి హడావిడి చేసి వెళ్ళిపోయాడు, అంతే తప్ప ఇప్పటి వరకు నాన్న వాళ్ళు ఎవ్వరూ కూడా రాలేదు. ఇంత మోసమా? ఏరా అసలు నువ్వు మనిషి పుట్టికే పుట్టావా? ఏంటమ్మా ఇదంతా అని అడుగుతూ ఉంటాడు సత్యమైతే. ఛీ నువ్వు కూడా మోసం చేసేదానివే అని అంటూ ఉంటే, అది కాదు మావయ్య అది అని అంటూ ఉంటే, నీకు మాట్లాడే రైట్స్ లేవు అని అంటూ మీనా కూడా రోహిణిని తిడుతూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి రోహిణి దగ్గరికి వెళ్ళి, నిజం చెప్పు, అసలు నువ్వు కోటీశ్వరాలుగా కాదా? నీకు నాన్న ఉన్నాడా లేడా? ఇప్పుడే నిజం చెప్పు, తర్వాత నువ్వు నమ్మించాలని ఆ కథలు ఈ కథలు చెప్ప ఊరుకునే ప్రసక్తే లేదు. నాకు నిజం తెలియాలి, మీ నాన్న ఫోటోని నాకు చూపించు
అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక రోహిణి అయితే ఇక ఎటు ఏం చెయ్యాలో తెలియక నేను కోటీశ్వరాల్ని కాదు, నేను ఒక అనాథని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే ఇక ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మనోజ్ని పెళ్లి చేసుకోవాలని, నాకంటూ ఒక పెద్ద కుటుంబం కావాలని, మనోజ్ని పెళ్లి చేసుకుంటే నా జీవితం బాగుంటుందని నేనే అబద్ధం చెప్పి అలాగా నమ్మించాను. డబ్బులు అడిగినప్పుడల్లా బయట అప్పు చేసి తీసుకొచ్చాను. బ్యూటీ పార్లర్లు అమ్మేసి ఇల్లు తాకట్టు అవన్నీ కూడా విడిపించాను అని నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే అది విని అంటూ ఉంటాడు సత్యం, ఇప్పటి వరకు నువ్వు కన్న కలలు అన్నీ కూడా ఒక మాయ కళ. నీ పెద్ద కొడలు చేసిన మోసం గుర్తుకు తెచ్చుకున్నావు కదా, మీనాని నోటికొచ్చినట్లు తిట్టావు కదే. మీనాకి చెప్పుకోవడానికి పుట్టిల్లన్నా ఉంది, కానీ రోహిణికి చెప్పుకోవడానికి నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరు, అమ్మ బాబు కూడా ఎవరో తెలీదు అని అంటూ చెప్తూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక ప్రభావతి అయితే మీనా దగ్గరికి వచ్చి, నన్ను క్షమించు మీనా, ఇన్ని రోజులు డబ్బు అనే అహంకారంతో నా మనసు నిండిపోయి నీలాంటి ఒక మంచి కోడల్ని నేను ఇష్టం వచ్చినట్లు తిట్టాను, నన్ను క్షమించు అని ప్రభావతి మీనాని క్షమాపణ అడుగుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.